తిరుపతిలో జరిగిన సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనపై వచ్చిన విమర్శలు, ఆరోపణలపై స్పందిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు. రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఆరోపించారు. తన కుమారుడి పెళ్లిలో కిరణ్ రాయల్ తో డాన్స్ చేసిన విషయాన్ని అసభ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుటుంబ వాహనంలో డాన్స్ చేయటం తప్పేంటని ప్రశ్నించారు. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ తోనైనా డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైఎస్ జగన్ తో డాన్స్ చేస్తే వారి సతీమణి భారతి ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా పొద్దున్నే ఓపెన్ చేస్తే నా వీడియోలు, నా ఫోటోలు, ఇంకా మీకు వేరే పనే లేదా? నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉందంటే, నేను ఒక నిజాన్ని మాట్లాడితే ఆ నిజాన్ని కోసం మీరు ఇంత తాపత్రయపడుతున్నారే అంటే మీ భారతి గారిని అంటే బాధేస్తుందా? మాకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ అంటే మాకు బాధ ఏదా? వాళ్ళ భార్యనంటే మేము మనుషులం కదా? మీకున్న బాధే మాకుండదా? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఒక్కొక్కడు మాట్లాడిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోబెట్టగలవు. ఇప్పటికి కూడా మీలాంటి వాళ్ళతో కూడా మాకు అవసరం లేదు. కాబట్టి రోజా ఏదైతే మాట్లాడిందో రోజాకి కౌంటర్ గానే నేను మాట్లాడా. రోజా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. రోజా మాట్లాడిన మాటలకి నేను కౌంటర్ ఇచ్చాను. ఆ కౌంటర్ కి మీరు బదులుగా ఏ ఫోటోలు పెట్టుకున్నా, వీడియోలు పెట్టుకున్నా నాకు ఏవి కాదు. గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవరు ఏం చేయలేరు. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని గారు అని కూడా ఎందుకు సంబోధిస్తున్నా అంటే, నాకు ఇంకా కరుణాకర్ రెడ్డి అని కూడా పిలవగలను, కానీ నాకు ఎక్కడో ఇంకా మానవత్వం మాకు ఉంది. మేము అసలు అంత ఈజీగా మీరు మాట్లాడినంత ఈజీగా మేము మాట్లాడాం. కరుణాకర్ రెడ్డి గారు, మీ పేటీఎం కుక్కల్ని మీరు నా మీదకి ఉసుగొలిపారు కదా, ఆ కుక్కలందరికీ చెప్తున్నాను, ఒరే కుక్కలారా, మీరంతా 500కి క్వార్టర్ సాయంత్రం కరోనా ఇస్తే దానికోసం పనిచేస్తున్నారా? ఇక్కడ ఉన్న మేమంతా గాని జనసేన పార్టీలో ఉన్నటువంటి లక్షలాది జన సైనికులు గాని ఎవరు ఆయన దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు. క్వార్టర్ ముందుకు బిర్యానీ ప్యాకెట్లకు వచ్చిన వాళ్ళం కాదురా. సోషల్ మీడియా నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు, వాళ్ళది కూడా. గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా బతుకుతున్నాం మేమంతా, మీలాగా అడ్డదిడ్డంగా కాదు. మీరు మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినావు కదా కరుణాకర్ రెడ్డి గారు, మీ కూతురు వీడియోలు నా దగ్గర ఉన్నాయి. మన పాప పబ్బుల్లో డాన్స్లు వేసినవి, నేను నా సభ్యత సంస్కారం ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నాయి. నేను పెట్టచ్చు, కానీ నేను పెట్టను. నా సంస్కారం అడ్డం వస్తుంది. నువ్వు మాట్లాడిన నువ్వు చేసే చిల్లర రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, ఆడవాళ్ళని ఉసుకొలిపేది, ఇప్పుడు మగవాళ్ళని ఉసుకొలిపేది, నా కొడుకు పెళ్లిళ్ళలో డాన్సులన్నీ బయట పెట్టేది. మీకంటే కుటుంబాలు లేవు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉండదు, చెల్లెలు ఉండదు, అన్న ఉండడు, ఏ ఉండదు, తండ్రి ఉండదు, అమ్మ ఉండదు, ఏముండదు. అవన్నీ చూసుకోకుండా నా మీద పడితే దానికి నేనేం భయపడిపోయి రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చో, అది మీ కళ మాత్రమే. నేను ఒక్కొక్కడి తాట తీసి కూర్చోబెడతా. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో వచ్చిన వాళ్ళం మేమంతా. నా జోలికి వస్తే ఇంకోటి, కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి తమ్ముడు, మీ ఇద్దరు చెప్తున్నా, మీరు మగాళ్ళు అయితే దమ్ముంటే ఇదే ప్రెస్ క్లబ్ లో కూర్చొని ఉంటా సాయంత్రం దాకా. ఎవడొస్తాడో రండి. టార్గెట్ అన్నోడు, సంపుతానన్నోడు, బట్టలు ఊడదీస్తామన్నోళ్ళు మీరు వస్తే ఆ పనులు నేను చేయించుకోవడానికి సిద్ధంగా ఉండాలని పత్రికాముఖంగా ప్రామిస్ చేస్తున్నా. దమ్మున్నోడు రండ్రా. మీరు ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా. మళ్ళీ మర్చిపోవద్దండి, మధ్యలో ఏదైనా భోజనానికి పోతే వెళ్ళిపోయింది అనుకున్నారు. నా నంబరు కావాలంటే ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఎవరైనా ఇస్తారో ఒకసారి సుభాష్కి ఫోన్ చేయండి. మేము వచ్చినామంటే నిమిషాలలో, నేనేం కార్లలో కూడా రాను, నా బైక్ వేసుకునే వచ్చా. ఇప్పుడు కూడా నా బైక్లోనే తిరుగుతా, నా బైక్లోనే వస్తా. కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఓకే అంటే ఛాలెంజ్ స్వీకరించండి. ఇప్పుడే రండి, సాయంత్రం దాకా టైం ఇస్తాను మీకు. ఎవడొస్తాడో రండి, ఎవరితో వస్తుందో రండి. ఖబర్దార్ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని అంటే, ఆయన సతీమణిని అంటే, చంద్రబాబు నాయుడు గారిని అంటే, వాళ్ళ సతీమణిని అంటే, బిఆర్ నాయుడు గారిని కూడా అంటే ఒప్పుకునేదే లేదు. ఖచ్చితంగా నేను భారతినే మాట్లాడతా. మీ ఆడవాళ్ళు అయితే నొప్పి, మా ఆడవాళ్ళు కదా. అసలు మీ బతుకులకి చంద్రబాబు నాయుడు గారు సతీమణి అనే అర్హత ఉందా మీకు?
పవన్ కళ్యాణ్ గారి భార్యననే అర్హత ఉందా? ఆవిడ ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని మన సనాతన సాంప్రదాయాలను అనుసరిస్తా కొండకొచ్చి గుండు చేయించుకొని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఆ దమ్ము ఆ ధైర్యం మీ బతుకులకుందా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. లేనప్పుడు అన్నీ కూర్చోండి, అర్థమైందా? మా జోలికి వస్తే ఊరుకునేదే లేదు. 5 వరకు ఇక్కడే ఉంటా, రండి. ఎవరో వచ్చి కొడతారంట, ఏదేదో చేస్తామని రెడీ. సిద్ధమా? నేను సిద్ధం, మీరు రండి.